Hello everyone, welcome to Career Coach. So from past few months, we have been hearing the news regarding TSPSC notifications. గవర్నమెంట్ కూడా చాలా సందర్భాల్లో ఒక 50,000 జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చాలా సందర్భాల్లో అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ టీఎస్పీఎస్సికి కొత్త చైర్మన్గా అపాయింట్ అయినటువంటి జనార్దన్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ టీఎస్పీఎస్సి గ్రూప్స్ యొక్క నోటిఫికేషన్ చాలా త్వరగా రిలీజ్ అవుతాయి అనే విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. So in this particular video, we shall discuss the most important notification under TSPSC, which is TSPSC Group 1 examination. Okay, so ఈ వీడియోలో TSPSC Group 1 examination కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్ కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోస్ట్ ఏ విధంగా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం వీ షల్ ఆల్సో డిస్కస్ ద సిలబస్ ఆఫ్ TSPSC Group 1 అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఆఫ్ TSPSC Group 1. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఆన్ ఒకసారి వీడియో అవుట్లైన్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ దిస్ వీడియో వి షాల్ డిస్కస్ టీఎస్పీఎస్సీ. వాట్ ఈస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్, అసలు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్ అంటే ఏంటి, ఓకే, అందులో ఎన్ని స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ ద కంప్లీట్ సిలబస్ ఆఫ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ and the most important books or reference books which will be useful for group 1 examination. And at the same time at last we shall discuss the strict approach and preparation strategy of group 1 examination. Okay, so first what is TSPSC group 1 examination అనుకుంటే కనుక ఈ TSPSC group 1 సర్వీస్ అనేది ఒక స్టేట్ లెవెల్ సర్వీస్ అని మనం చెప్పొచ్చు. టీఎస్పీఎస్సీ కింద ఉన్నటువంటి ఒక ప్రెస్టీజియస్ ఒక ప్రీమియర్ ఎగ్జామినేషన్గా దీన్ని మనం చెప్పొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఒక హై క్యాడర్డ్ సర్వీస్గా కూడా మనం చెప్పొచ్చు మన స్టేట్లో. ఓకే, సో అందుకోసమే ఈ గ్రూప్ 1లో ఉన్నటువంటి సర్వీసెస్ అన్ని కూడా ఒక హైయెస్ట్ ర్యాంకింగ్ పొజిషన్గా ఉన్నటువంటి అండ్ అట్ ద సేమ్ టైం హైయెస్ట్ పే స్కేల్ ఉన్నటువంటి జాబ్స్గా మనం చెప్పొచ్చు. ఓకే, సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఒక హై క్యాడర్ జాబ్ ఆర్ అట్ ద సేమ్ టైం ఒక హైయెస్ట్ పే స్కేల్ ఉన్నటువంటి జాబ్ ఆర్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్ మన స్టేట్ సర్వీసెస్లో చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ గ్రూప్ 1 సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రిలేటెడ్ టు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సర్వీస్. ఓకే, సో మరి ఈ సర్వీస్లో అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం వాట్ వర్ ద ఇంపార్టెంట్ గవర్నమెంట్ పోస్ట్ విచ్ వర్ దేర్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కనుక చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ర్యాంక్ వైజ్గా ఓకే మెరిట్ వైజ్గా మనకి డిఫరెంట్ పోస్ట్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో కనుక చూసుకుంటే ఫస్ట్ మనకి డెప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేవి ఉన్నాయి. ఓకే, దీన్ని మనం సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ పోస్ట్ అని కూడా అంటాం అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనే జాబ్స్ ఉన్నాయి అంటే పోలీస్ సర్వీసెస్కి సంబంధించినటువంటి పోస్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఆర్ అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్స్ ఆర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్, డివిజనల్ ఫైర్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ కి సంబంధించినటువంటి పోస్ట్, ఆడిటింగ్ ఆఫీసింగ్ కి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఆడిటింగ్ ఆఫీసర్ అనే జాబ్స్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే పోస్ట్, అట్ ద సేమ్ టైం ఈ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 కి సంబంధించినటువంటి పోస్ట్ కూడా గ్రూప్ 1లో ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం ఎంపీడీఓ మండల్ పరిషత్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అండ్ అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ and at the same time regional transport officer, district employment officer in TS employment and training services ki sambandhinchiనటువంటి posts and at the same time administrative officers in పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి ఎన్నో పోస్టులు అనేవి కూడా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో మనకు ఉన్నాయి. దీస్ వేర్ ద హైయెస్ట్ క్యాడర్ and highest pay scale posts which were there in the TSPSC Group 1 services. Okay, this is a major important post that we need to remember while you are talking about TSPSC Group 1 examination. Okay, so deputy collector దగ్గర నుంచి మొదలు పెడితే ఓకే మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ లో అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి హై క్యాడర్ గా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ అనేవి కూడా ఇందులో ఉంటాయి మనకి. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ ద TSPSC Group 1 పోస్ట్. ఒకసారి నెక్స్ట్ లెవెల్లో కనుక మనం చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి మనకి. ఓకే, సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ విల్ బి ఆఫ్ 3 స్టేజెస్. దీంట్లో మనకి 3 స్టేజెస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ మనం ఏమంటామంటే దీన్ని మనం ప్రిలిమినరీ టెస్ట్ అంటాం అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ స్టేజ్ ని మనం రిటర్న్ ఎగ్జామినేషన్ అంటాం ఆర్ విల్ బి ఆల్సో కాలింగ్ ఇట్ యాజ్ మెయిన్స్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ థర్డ్ లెవెల్లో మనకి పర్సనాలిటీ టెస్ట్ అంటాం, దీన్ని మనం పీటీ అంటాం లేదంటే దీన్ని మనం ఇంటర్వ్యూ అంటాం.
దీన్ని మనం ఇంటర్వ్యూ మోడల్ అంటాం. సో దెర్ వర్ 3 ఇంపార్టెంట్ స్టేజెస్ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ద ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రిలిమినరీ, అండ్ సెకండ్ స్టేజ్ ఇస్ రిటన్, అండ్ థర్డ్ స్టేజ్ ఇస్ పర్సనాలిటీ టెస్ట్ అని మనం పిలుస్తూ ఉంటాం దీన్ని. ఓకే, దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టేజెస్ విచ్ వర్ దేర్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో ఇక్కడ మేజర్ డిఫరెన్సియేషన్ కనుక చూసుకుంటే ఒక్కొక్క స్టేజ్ కి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ ఆఫ్ కంప్లీట్లీ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్. దీంట్లో అన్ని ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అండ్ ద సేమ్ టైం దీంట్లో మెయిన్స్ ఎగ్జామ్ అంటే రిటర్న్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో దీంట్లో మనకి ఒక 6 పేపర్స్ ఉంటాయి, 6 డిస్క్రిప్టివ్ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆన్సర్ అనేది మనం డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో అంటే ఒక ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ లో రాయడం జరుగుతుంది. దిస్ ఈస్ ఇన్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. అండ్ థర్డ్ స్టేజ్ వచ్చేసరికి మనకి ఫేస్ టు ఫేస్ అంటే ఒక ఇంటర్వ్యూ ప్యానల్ ఉంటుంది, కొంతమంది అఫీషియల్స్ మనల్ని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైతే మనకి ప్రిలిమినరీ స్టేజ్ క్వాలిఫై అవుతారో దే విల్ బి అపియరింగ్ ఫర్ దిస్ మెయిన్ స్టేజ్. అండ్ ఎవరైతే ఆ మెయిన్స్ కు ఉన్నటువంటి కట్ ఆఫ్ దాటుతారో వాళ్ళు దే విల్ బి అపియరింగ్ ఫర్ దిస్ పర్సనాలిటీ టెస్ట్. ఓకేనా, సో ఈ 3 స్టేజెస్ లో మనకి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ స్టేజెస్ దాట్ యూ నీడ్ టు రిమెంబర్ వైల్ వీఆర్ టాకింగ్ అబౌట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ చూస్తే మనం అనుకున్నాం కదా ఇందులో 3 స్టేజెస్ ఎగ్జామినేషన్ ఉంటుందని. ఒకసారి కనుక మనం చూస్తే ప్రిలిమినరీకి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్ గా కనుక చూసుకున్నట్లయితే, సో ప్రిలిమినరీ ఈజ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ అట్ ద సేమ్ టైమ్ విల్ బి హ్యావింగ్ దిస్ పేపర్ ఫర్ మాక్సిమం ఆఫ్ 150 మార్క్స్. ఓకే, దీనికి ఒక 2.5 hours to 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మనకు ఒక 150 క్వశ్చన్స్ అనేవి ఒక 150 మార్క్స్ ఆఫ్ మాక్సిమం మార్క్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఇందులో ఉంటాయి అన్నమాట. ఒకసారి ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి సిలబస్ మనం డీటెయిల్ గా చూసినట్లయితే, హియర్ వి హ్యావ్ ద కాంబినేషన్ ఆఫ్ అంటే ప్రిలిమ్స్ లో యూ విల్ బి హ్యావింగ్ ద కాంబినేషన్ ఆఫ్ జనరల్ స్టడీస్ ప్లస్ మెంటల్ అబిలిటీ. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. దాంట్లో కనుక మనం ఫస్ట్ చూస్తే దీంట్లో హియర్ యూ నీడ్ టు రిమెంబర్ ద సిలబస్. ద సిలబస్ విచ్ వాస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ప్రిలిమ్స్ ఆర్ ఫస్ట్ కనుక చూసుకుంటే current affairs which were related to international, regional and national current affairs. ఓకే, దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇందులో ప్రిస్క్రైబ్ చేయడం ఉంది. అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా. అండ్ ద సేమ్ టైం దీంట్లో జనరల్ సైన్స్ అండ్ మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్, ఇండియా యొక్క అచీవ్మెంట్ ఏంటి సైన్స్ లో అనే దాని గురించి మనకి సిలబస్ అని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది విచ్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఎకాలజీ సిస్టమ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎకానమీలో భాగంగా మనకి ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అండ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ జాగ్రఫీ సబ్జెక్ట్, జాగ్రఫీకి సంబంధించి మనకి వరల్డ్ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హిస్టరీకి సంబంధించి మనకి ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చరల్ అండ్ హిస్టారికల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సిలబస్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ కూడా ఈ సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ హియర్ సిలబస్ లో చూసుకుంటే ద పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ నెక్స్ట్ సొసైటీ ఆఫ్ తెలంగాణ, కల్చర్ ఆఫ్ తెలంగాణ అండ్ కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ గురించి వైడ్ గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజివ్ పాలసీస్ అండ్ సోషల్ ఇంక్లూజన్ పాలసీస్ కి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి ప్రిలిమ్స్ లో ఆబ్జెక్టివ్ టైప్ గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అండ్ దీస్ వర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ వర్ మెన్షన్ అపార్ట్ ఆఫ్ జనరల్ స్టడీస్ ఇన్ ప్రిలిమినరీ సిలబస్. దీంతో పాటు మనకి మెంటల్ ఎబిలిటీ అనే ఒక సెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. Under this, we'll be having the bits or we'll be having the questions on logical reasoning part and at the same time analytical ability మీద questions and data interpretation అనే ఒక 3 కాన్సెప్ట్స్ లో మనకి సిలబస్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. మనకి ప్రిలిమ్స్ లో వీటి పైన ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ the complete syllabus which was prescribed in the TSPSC Group 1 exam syllabus. ఓకే, సో ఇదంతా కూడా మనకి ప్రిలిమినరీ సిలబస్ గా చూడొచ్చు. అంటే మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ ఎకానమీ కనుక మనం డీల్ చేస్తే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ
జాగ్రఫీ కనుక డీల్ చేస్తే వరల్డ్, ఇండియన్ అండ్ తెలంగాణ జాగ్రఫీ. హిస్టరీ కనుక డీల్ చేస్తే ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అనేవి ఒక మెయిన్ సబ్జెక్ట్గా, మెయిన్ వెయిటేజ్గా ఇందులో ఉంది. దీంతో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి ఆర్ట్, తెలంగాణకి సంబంధించినటువంటి కల్చర్ అండ్ హెరిటేజ్, తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్లో వైడ్గా అడగడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ మనం మెయిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ గురించి మనం డిస్కస్ చేయాలి. సో మెయిన్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ లో గ్రూప్ 1 లో మనకి 6 పేపర్స్ గా ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనే విషయం మనకు తెలుసు. అండ్ ఈ 6 పేపర్స్ కూడా మనకి డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసాం స్టార్టింగ్ లో. ఓకే, సో ఈ 6 పేపర్స్ లో మనకి ఏ విధంగా ఉంటుంది అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది, పేపర్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చూడాలి. ఓకే, సో ఫస్ట్ ఇందులో మనం పేపర్ 1 గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పేపర్ 1 ఈజ్ ఆఫ్ జనరల్ ఎస్ఏ పేపర్. ఎస్ఏ అంటే మనకి జనరల్ ఒక టాపిక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ లో మనకి మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ వర్డ్స్ లో మనం డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ లో దాన్ని రాయడం జరుగుతుంది. సో ఈ జనరల్ ఎస్ఏలో మనకి ఉన్నటువంటి సిలబస్ కనుక చూసుకుంటే హార్డ్లీ మనకి డిఫరెంట్ టాపిక్స్ నుంచి మనకి సిలబస్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. హార్డ్లీ మనకి ఉన్నటువంటి టాపిక్స్ ని కనుక సెగ్రిగేట్ చేసుకుంటే వీ హ్యావ్ 6 ఫేజెస్ లో అట్ ద సేమ్ టైం 6 టాపిక్స్ లో మనకి జనరల్ ఎస్ఏ అనే అడగడం జరుగుతుంది. దాని ఒకసారి మనం చూద్దాం. సో దే కెన్ ఆస్క్ కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ ఆర్ సోషల్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ప్రివేలింగ్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఉన్నటువంటి సోషల్ ప్రాబ్లమ్స్ కానీ, మన తెలంగాణలో ఉన్నటువంటి సోషల్ ఇష్యూస్ కానీ, ప్రాబ్లమ్స్ మీద కానీ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దాని మీద మనం డీటెయిల్డ్ ఎస్ఏ అనే రాయాల్సి ఉంటుంది. ఆర్ ఇంకొక టాపిక్ కనుక చూసుకుంటే దే కెన్ ఆస్క్ ఎనీ టాపిక్ ఫ్రమ్ ఎకనామికల్ గ్రోత్ కి సంబంధించి ఆర్ ఎకనామికల్ జస్టిస్ కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా మనకి ఎస్ఏలో రావడం జరుగుతుంది. ఆర్ అట్ ద సేమ్ టైం యూ కెన్ ఆల్సో టేక్ ద డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. ఇండియన్ పాలిటిక్స్ కి సంబంధించినటువంటి కొన్ని డైనమిక్స్ కి సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్ కూడా అడగడం జరుగుతుంది. ఏవైతే మనకి న్యూస్ లో ప్రామినెంట్ గా ఉంటాయో ఆ టాపిక్స్ మనం మేజర్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే దానిపైన కూడా మనకి అడగడం జరుగుతుంది. ఇండియా యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కూడా. అండ్ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకి క్వశ్చన్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన కూడా మనకి ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇందులో జరుగుతుంది. అండ్ ఈ సెక్షన్స్ లో ఈ మెయిన్ గా అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఈ ఫార్మాట్ లో ఆర్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫాలోయింగ్ టాపిక్స్ లో నుంచి మనకి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది వైడ్ గా. సో దాని మీద మనం డీటెయిల్ ఎస్ఏ అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ఆఫ్ పేపర్ 1. సో పేపర్ 1 వచ్చేసి మనకి 150 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనకి 150 మార్క్స్ ఉంటుంది. సో ఇంతకంటే ముందు అంటే ఈ 6 పేపర్స్ కంటే ముందు మనకి ఇంకొక క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. దాంట్లో మనకి జనరల్ ఇంగ్లీష్ అనేది అడగడం జరుగుతుంది. సో ఈ జనరల్ ఇంగ్లీష్ పేపర్ అనేది జస్ట్ ఇట్స్ ఏ క్వాలిఫైయింగ్ పేపర్. ఓకే, ఇది ఒక క్వాలిఫైయింగ్ పేపర్. ఇది కూడా ఒక 150 మార్క్స్ ఉంటుంది. మనకి జనరల్ గా ఒక 10th స్టాండర్డ్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్, ఒక బేసిక్స్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ అనేది ఈ మెయిన్స్ పేపర్ కంటే ముందు ఉంటుంది. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద క్వాలిఫైయింగ్ పేపర్. ఓకే, రిటర్న్ ఎగ్జామినేషన్ లో ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. దాని తర్వాత మనకి 6 పేపర్స్ ఉంటాయి. ఆ 6 పేపర్స్ లో మనకి వచ్చినటువంటి ఫస్ట్ పేపర్ ఏంటి అంటే జనరల్ ఎస్ఏ పేపర్ ఉంటుంది. అండ్ ద క్యాండిడేట్ షుడ్ రైట్ 3 essays selecting one from each section compulsorily, and each section contains the 3 questions and each essay carries 50 marks. The total marks of this paper is 150 marks. Okay, paper 1 వచ్చేసి మనకి ఏంటి జనరల్ ఎస్ఏ పేపర్. నెక్స్ట్ పేపర్ 2 గురించి మనం మాట్లాడితే, సో పేపర్ 2 కంప్రైజెస్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. ఒకటి హిస్టరీ, కల్చర్ అండ్ జోగ్రఫీకి సంబంధించినటువంటి పేపర్ అన్నమాట. ఓకే, సో ఈ హిస్టరీలో చూసుకుంటే విల్ బి కవరింగ్ బోత్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. కల్చర్ చూసుకుంటే ఇండియన్ కల్చర్ అండ్ తెలంగాణ కల్చర్. జోగ్రఫీ చూసుకుంటే ఇండియన్ జోగ్రఫీ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ జోగ్రఫీ ఆల్సో. ఓకే, దీంట్లో మనకి మేజర్ గా ఒక 3 మోడ్యూల్స్ గా మనం టోటల్ సిలబస్ ని సెగ్రిగేట్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ ఆఫ్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. దీంట్లో మనం ఆర్ట్ అండ్ లిటరేచర్ కూడా మనం ఇండియాకి సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ అనేది మనలో డీల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇండియన్ హిస్టరీలో చూసుకుంటే మనకి ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అని 3 పార్ట్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ ఇందులో కవర్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్ ఆల్సో మెన్షన్ దట్ ద స్పెషల్ రిఫరెన్స్ టు ద హిస్టరీ, కల్చర్
ఆఫ్ తెలంగాణ గురించి కూడా మనకి ఇందులో సిలబస్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో హిస్టరీ కల్చర్ ఆఫ్ తెలంగాణ కూడా ఇందులో ఒక మాడ్యూల్ గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో ఇంకొక మాడ్యూల్ వచ్చేసి మనకి జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఇండియాకి సంబంధించినటువంటి జాగ్రఫికల్ టాపిక్స్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి జాగ్రఫీ టాపిక్స్ అనేవి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ద పేపర్ 2 కంప్రైజెస్ ఆఫ్ 3 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్. వన్ ఈస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, history of Telangana, and as well as geography of India, as well as geography of Telangana. With respect to history, with respect to art and culture, history with respect to art and culture of Telangana as well. Okay, so ఇందులో కూడా మనకి descriptive answers అడగడం జరుగుతుంది. అండ్ దిస్ పేపర్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ 150 మార్క్స్. 150 మార్క్స్ కి పేపర్ అనేది ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ అనేవి మనం ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ లో రాయడం జరుగుతుంది. దిస్ ఇస్ ఆఫ్ పేపర్ 2. అండ్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే పేపర్ 3 we have పేపర్ 3. పేపర్ 3 కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి మేజర్ గా we have the syllabus of Indian society, constitution and governance. కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఇందులో మనకి మెన్షన్ చేసినటువంటి పేపర్ 3 లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ ఏంటి అంటే ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఓకే, ఈ పేపర్ లో మనం ప్రైమ్ గా కనుక చూసుకున్నట్లయితే వి షల్ బి డిస్కసింగ్ ఓకే సిలబస్ కంప్లీట్ గా కనుక చూసుకుంటే ఫస్ట్ మాడ్యూల్ లో మనకి ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ మేజర్ ఇష్యూస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ మూవ్మెంట్స్ కి సంబంధించినటువంటి సిలబస్ అనేది ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ వైడ్లీ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3 లో కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి అన్ని ప్రొవిజన్స్, అంటే దానికి రిలేటెడ్ ఉన్నటువంటి అన్ని ఆర్టికల్స్, అన్ని షెడ్యూల్స్, అన్ని అమెండ్మెంట్స్, కంప్లీట్ గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మనం ఇక్కడ సిలబస్ అనేది ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ మాడ్యూల్ లో కనుక చూసుకుంటే గవర్నెన్స్, థర్డ్ టాపిక్ లో చూసుకుంటే గవర్నెన్స్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ వీ కెన్ ప్రిపేర్ ఫర్ పేపర్ 3 విచ్ వాస్ దేర్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. ఓకే, ఒకసారి చూసుకుంటే పేపర్ 1 లో మనకి జనరల్ ఎస్సే, పేపర్ 2 లో మనకి హిస్టరీ అండ్ కల్చర్ అండ్ జాగ్రఫీ అనే పేపర్ త్రీ లో కనుక చూసుకుంటే మనకి ఇండియన్ సొసైటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అనే పేపర్ 3 ఇంపార్టెంట్ పేపర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, మనకి ఉన్నటువంటి పేపర్ 4. ఓకే, పేపర్ 4 కనుక చూసుకున్నట్లయితే పేపర్ 4 కంప్రైజెస్ ఆఫ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్. ఓకే, ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్ సేమ్, ఇది కూడా డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ పేపర్. సో దీనికి కూడా 150 మార్క్స్ ఉంటుంది వెయిటేజ్. సో దీంట్లో కనుక మనం సిలబస్ కనుక చూసుకున్నట్లయితే సో దీంట్లో మళ్ళీ టోటల్ సిలబస్ ని మనం ఒక 3 మాడ్యూల్స్ గా మనం డిస్కస్ చేయొచ్చు. వన్ ఈజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, అంటే ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఇండియాకి సంబంధించినటువంటి ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ కానీ, ఆర్ ఇండియన్ బ్యాంకింగ్, ఆర్ ఇండియన్ మేనేజ్మెంట్, ఇండియన్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఆర్ అట్ ద సేమ్ టైమ్ ఇండియా ఎకానమీకి సంబంధించినటువంటి 5-year ప్లాన్స్ అండ్ ఇండియా ఎకానమీకి సంబంధించినటువంటి డెవలప్మెంటల్ మోడల్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మనకి ఫస్ట్ కేటగిరీలో మనం తీసుకోవచ్చు. అండ్ సెకండ్ సెక్షన్ లో కనుక తీసుకుంటే తెలంగాణ ఎకానమీ అనేది డీటెయిల్ గా మనకి సిలబస్ లో ఇవ్వడం జరిగింది, తెలంగాణ ఎకానమీ. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ లెవెల్లో మనకి డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో పేపర్ 4 కన్సిస్ట్ ఆఫ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. పేపర్ 4 కన్సిస్ట్ ఆఫ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఇండియన్ ఎకానమీ అనే పార్ట్ లో విల్ బి డిస్కసింగ్ అబౌట్ సిలబస్ ఏ విధంగా మెన్షన్ చేయడం జరిగిందంటే నేషనల్ ఇన్కమ్ గురించి, పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి, మనీ అండ్ బ్యాంకింగ్ గురించి, పబ్లిక్ అండ్ ఫైనాన్స్ గురించి, అండ్ అట్ ద సేమ్ టైం ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ గురించి ఇందులో మనకి కవర్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ ఎకానమీ గురించి తీసుకుంటే ఓకే మనకి 1956 నుంచి 2014 వరకు ఉన్నటువంటి అన్డివైడెడ్ ఏపీలో ఉన్నటువంటి ఎకనామికల్ ఇష్యూస్ అనేవి ఇక్కడ సిలబస్ లో మేజర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఇక్కడ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ విషయాన్ని గురించి వస్తే మనకి వీ హ్యావ్ సెవరల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డెవలప్మెంట్స్, జస్ట్ లైక్ ఎన్విరాన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్, నేచురల్ రిసోర్సెస్ కి సంబంధించినటువంటి ఇష్యూస్, ఎకోసిస్టమ్స్ అండ్ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అది ఎకానమీ మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి సిలబస్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ హియర్ ఇందులో గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో పేపర్ 4 కంప్లీట్లీ కంప్రైజెస్ ఆఫ్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి పేపర్. ఓకే, పేపర్ 5 కనుక చూసుకుంటే
పేపర్ 5 కనుక చూసుకుంటే పేపర్ 5 కంప్రైజెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. దీంట్లో కూడా హోల్ సిలబస్ ని కనుక మనం ఒక 3 మాడ్యూల్స్ లో కనుక చూసుకున్నట్లయితే ద ఫస్ట్ మాడ్యూల్ ఆఫ్ సిలబస్ కంప్రైజెస్ ఆఫ్ ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ద రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. ఇండియాలో సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఏంటి, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి అనే దాని గురించి మనకి సిలబస్ అని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంది. సో దీంట్లో మనకి నేషనల్ పాలసీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పేస్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా, డిఫెన్స్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇన్ ఇండియా, అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా విత్ రిఫరెన్స్ టు ఎడ్యుకేషన్ అని, అండ్ అట్ ద సేమ్ టైం ఎనర్జీ రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఎక్కడ ఉన్నాయి ఇండియాలో, వాటి వల్ల అప్లికేషన్స్ ఏంటి, మనకి వాటి వల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకు ఉన్నటువంటి ఎనర్జీస్ ఏమున్నాయి, ఆ ఎనర్జీ యొక్క సెక్యూరిటీ ఎలా ఉంది. సో కంప్లీట్ గా రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ బయోఫ్యూల్ కల్టివేషన్ అనుకోవచ్చు, రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనుకోవచ్చు, డిఫరెన్స్ టెక్నాలజీ అనుకోవచ్చు. వీటన్నిటిపైన కూడా మనకి సిలబస్ అనేది డీటెయిల్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు మన ఇస్రో చేసేటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్ ఏంటి, స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ అప్లికేషన్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, అగ్రికల్చర్ సెక్టర్ కానివ్వండి, ఆర్ అదర్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానివ్వండి, ఆర్ మనకు ఉన్నటువంటి శాటిలైట్స్ బేస్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి, మన దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ కి సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కంప్లీట్ గా మనకి పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ఇంకొక మోడల్ కనుక తీసుకుంటే ఇక్కడ మనకి మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక సిలబస్ ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇందులో మనకి క్రాప్ సైన్సెస్ ఆఫ్ ఇండియా, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ఫుడ్ బయోటెక్నాలజీ ఎలా ఉంటుంది, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి బయాలజికల్ కి సంబంధించినటువంటి కొన్ని, హెల్త్ కి సంబంధించినటువంటి కొన్ని, అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫిషియన్సీస్ విచ్ కాజెస్ సమ్ డిసీజెస్, దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి కొంచెం మేజర్ గా కూడా ఇందులో సిలబస్ లో మనకి టాపిక్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. So this is all about the second module which was mentioned in the paper 5. And paper 5 లో ఉన్నటువంటి థర్డ్ ఇంపార్టెంట్ మాడ్యూల్ ఏంటి అంటే ఇక్కడ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అని. ఓకే, డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో we have different types of things. ఒకటి డేటా అనాలిసిస్ పైన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ టాబ్లర్ అండ్ డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ పైన ఒక డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ ఇచ్చి దానికి ఒక క్వశ్చన్ రూపకంలో అడగడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించినటువంటి కొన్ని కాన్సెప్ట్స్ జస్ట్ లైక్ యావరేజెస్ అని, నెంబర్ సిస్టమ్స్ అని, ఓకే, టైమ్ అండ్ వర్క్ అని, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని, అండ్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ ఆల్సో బి ఆస్క్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మాడ్యూల్. ఓకే, సో పేపర్ 4 కంప్రైజెస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్. దాంట్లో ఉన్నటువంటి మేజర్ మాడ్యూల్స్ ఏంటి అంటే మనకి దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ దట్ వీ హ్యావ్. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ పేపర్ 6 గురించి మనకు మాట్లాడితే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పేపర్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ పేపర్ 6 కంప్లీట్లీ టాక్స్ అబౌట్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇది కంప్లీట్ గా తెలంగాణ యొక్క ఫార్మేషన్ గురించి ఒక స్పెషల్ గా పెట్టినటువంటి ఒక పేపర్. ఓకే, మనకి టీఎస్పీఎస్సీ ఫామ్ అయినప్పుడు ఈ పేపర్ గురించి చాలా ప్రస్తావన రావడం జరిగింది. అండ్ ఈ స్పెషల్ పేపర్ ఎందుకు ఇంక్లూడ్ చేయడం జరిగింది అంటే మన తెలంగాణ ఎలా సాధించామనే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిలబస్ లో పెట్టడం జరిగింది. ఓకే, సో దీంట్లో కూడా మనం ఒక 3 మాడ్యూల్స్ కనుక చూసుకుంటే ద ఫస్ట్ మాడ్యూల్ దీంట్లో మనకి ది ఐడియా ఆఫ్ తెలంగాణ ఫేజ్ అనేది ఒక భాగంగా మనకి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ద సెకండ్ ఫేజ్ విల్ బి టాకింగ్ ఇట్ యాజ్ ద మొబిలైజేషనల్ ఫేజ్ అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకి ఇక్కడ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేజ్ అనే ఒక 3 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ లో మనకి కంప్లీట్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకి టైం పీరియడ్ కనుక తీసుకుంటే 1948 నుంచి 2014 జూన్ 2 వరకు తెలంగాణ ఫామ్ అయ్యేంత వరకు ఉన్నటువంటి సిలబస్ మొత్తం కూడా పేపర్ 6 లో తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పైన సిలబస్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ నుంచి మొదలు పెడితే, ఓకే, తెలంగాణ at the same time administrative reforms of Hyderabad state, and at the same time Hyderabad state ఎలా ఫామ్ అయింది, ఆ హైదరాబాద్ స్టేట్ నుంచి మనకి నిజాం అప్పుడు జరిగినటువంటి ఆపరేషన్ పోలో దగ్గర నుంచి మొదలు పెడితే మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన 1956 నుంచి 1968 వరకు ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఏంటి, 1969 లో వచ్చినటువంటి తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించినటువంటి కారణాలు, అండ్ 1969 యొక్క మూవ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్, అండ్ మొబిలైజేషనల్ ఫేజ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జిమెంట్స్, అండ్ రైజ్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ నక్సలైట్ మూవ్మెంట్స్, అండ్ రైజ్ ఆఫ్ రీజనల్ పొలిటికల్ పార్టీస్, and then afterwards third module లో ఉన్నటువంటి establishment of తెలంగాణ రాష్ట్ర సమితి, and role of political parties of TRS, Congress, BJP and left parties ఇవన్నీ కూడా,
and then afterwards cultural and revivalism of Telangana, and at the same time లాస్ట్ లో మనకి 2013లో స్టార్ట్ అయినటువంటి పార్లమెంటరీ ప్రాసెస్, ఏ విధంగా మనం తెలంగాణ సాధించుకున్నాం అనే ఒక పార్లమెంటరీ ప్రాసెస్ పైన కంప్లీట్ సిలబస్ అనేది మనకి పేపర్ 6 లో మెన్షన్ చేయడం జరిగింది. దీస్ ఆర్ ద 6 ఇంపార్టెంట్ పేపర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఒకసారి కనుక చూసుకుంటే పేపర్ 4 లో వీ హ్యావ్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ పేపర్ which comprises of 150 marks, and paper 5 comprises of science and technology and data interpretation, and paper 6 completely comprises of Telangana state formation. Okay, 150 marks. Okay, ఒకసారి కనుక మనం ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే paper 1 consists of general essay which is of 150 marks, paper 2 comprises of history, culture and geography which is of 150 marks, and paper 3 which comprises of Indian society, constitution and governance of 150 marks. And if we move forward, paper 4 consists of the syllabus of economy and development which is of 150 marks, and paper 5 science and technology and data interpretation of 150 marks, and paper 6 వచ్చేసి మనకి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ విచ్ ఇస్ ఆఫ్ 150 మార్క్స్. ఓకే, ఇవన్నీ కూడా మనకి 6 పేపర్స్ అనేవి ఉండడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనకి 6 పేపర్స్ ఉన్నాయి కాబట్టి 6 పేపర్స్ కి 150 మార్క్స్ చొప్పున మనకి టోటల్ గా 900 మార్క్స్ కి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది పెట్టడం జరుగుతుంది గవర్నమెంట్. సో టీఎస్పీఎస్సీ పెట్టినటువంటి కట్ ఆఫ్ కనుక మనం రీచ్ అయితే నెక్స్ట్ మనము ఇంటర్వ్యూ స్టేజ్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఇంటర్వ్యూ స్టేజ్ లో మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఒక గ్రూప్ ఆఫ్ ప్యానల్, ఓకే, ఒక గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్ ప్యానల్ అనేది ఉంటుంది. సో వాళ్ళు మనల్ని క్వశ్చన్స్ అనేది ఫేస్ టు ఫేస్ అడగడం జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూకి మనకు ఉన్నటువంటి మార్క్స్ ఎంత అంటే 100 మార్క్స్. సో 900 ప్లస్ 100 మార్క్స్ టోటల్ 1000 మార్క్స్ కి మనకి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ర్యాంకింగ్ బట్టి మనకి ఉన్నటువంటి పోస్ట్ అనేవి అలొకేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ ఆఫ్ ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్ స్టేజ్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్. ఇది మన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో ఉన్నటువంటి మేజర్ స్టేజెస్ అండ్ దాని యొక్క సిలబస్, ప్రిలిమినరీ సిలబస్ అండ్ మెయిన్స్ సిలబస్. ఓకే, సో ఇక్కడ ప్రిలిమినరీ సిలబస్ అండ్ మెయిన్స్ సిలబస్, డీటెయిల్డ్ సిలబస్ మీకు ఒక్కొక్క మోడల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ కావాలి అనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి నెంబర్ కి కనుక మీరు వాట్సాప్ చేసినట్లయితే ఓకే, మేము కంప్లీట్ సిలబస్ అనేది మీకు ఫ్రీగా మీకు పంపించడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ప్రిపరేషన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క మాడ్యూల్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఏ టాపిక్స్ మనం వైడ్ గా ప్రిపేర్ అవ్వాలి అనే టాపిక్ కూడా మేము షెడ్యూల్ చేయడం జరిగింది. దాన్ని మీకు కెరీర్ కోచ్ అనేది మీకు ఈజీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ వి షల్ డిస్కస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్, రిఫరెన్స్ బుక్స్ అండ్ ఇంపార్టెంట్ బుక్స్. ఒక్కొక్క సబ్జెక్ట్ కి మనం ఎలాంటి బుక్స్ చదవాలి, ఏమేమి బుక్స్ మనకు అవైలబుల్ లో ఉన్నాయి, స్టాండర్డ్ బుక్స్ ఏంటి, రిఫరెన్స్ బుక్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, మనకి ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ గురించి మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి బుక్ ఏది అంటే మనకి ఆర్ఎస్ శర్మ, ఇండియన్ ఏషియన్ పాస్ బై ఆర్ఎస్ శర్మ అనే బుక్ మనకి ఇది బయట దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం అమెజాన్ లో కూడా మనకి ఇది అవైలబుల్ గా ఉంటాయి. ఇవన్నీ బుక్స్ కూడా మీకు ఈజీగా దొరకడానికి, ఈజీగా పెట్టుకోవడానికి మేము ఇవన్నీ బుక్స్ అనేవి మేము ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియాకి సంబంధించి సతీష్ చంద్ర బుక్, హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియాకి సంబంధించి బిపిన్ చంద్ర, అండ్ స్పెక్ట్రమ్ సిరీస్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ అనే ఒక ఇంపార్టెంట్ బుక్ యూ కెన్ రిఫర్. అండ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి ద బ్యూటిఫుల్ బుక్ which was written by Nitin Singhania. This is a very important book which can help you in preparation with respect to Indian art and culture. Okay, ఇవన్నీ బుక్స్ కూడా మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ గా మనం చెప్పొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ టాక్ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ జోగ్రఫీకి సంబంధించినటువంటి బుక్స్ కనుక చూసుకుంటే ఇండియన్ పాలిటీ పైన మనకి 2 ఇంపార్టెంట్ బుక్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, దీనిలో మనకి బేసిక్ లెవెల్ నుంచి మనకి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా కంప్లీట్ అంత పాలిటీకి, కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి బుక్ లో దొరుకుతుంది. విచ్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ బుక్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ బై యువర్ ఓన్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ మనకి అమెండ్మెంట్స్ కి సంబంధించి ఆర్ ఇంపార్టెంట్ కోర్ట్ జడ్జిమెంట్ కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి దాని గురించి ఇంకోటి డిడి బసు అనే బుక్. డిడి బసు వాజ్ ద ఆథర్ విచ్ వాజ్ ద బుక్ నేమ్ ఈస్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్, అండ్ దిస్ బుక్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అండ్ అమెజాన్ ఆస్ వెల్. మీరు దీన్ని పర్చేస్ చేసి మీరు రిఫర్ చేసుకోవచ్చు ఓన్గా. దెన్ ఆఫ్టర్వర్డ్స్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా బై మాజిద్ హుసేన్. అండ్ జాగ్రఫీ అనేది ఎప్పుడు ఈజీ అవుతుందంటే వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ఇట్ విత్ మ్యాప్స్. ఎప్పుడైతే జాగ్రఫీ చదివేటప్పుడు మనం మ్యాప్స్ ని పక్కకు పెట్టుకొని చదువుతామో దెన్ ఇట్ విల్ బి గుడ్. సో ఒక బ్యూటిఫుల్ బుక్ అనేది మనకి అవైలబుల్ లో ఉంటుంది విచ్ ఇస్ జాగ్రఫీ త్రూ మ్యాప్స్ బై కే సిద్ధార్థ్ ఆర్థర్ తో జాగ్రఫీ త్రూ మ్యాప్స్ అనే బుక్ మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇండియన్ జోగ్రఫీ అండ్ వరల్డ్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీకి కూడా. అండ్ ద సేమ్ టైం దీంతో పాటు ద వన్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ద ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్ విచ్ ఇస్ ఆఫ్ లేటెస్ట్ ఎడిషన్ సో దట్ యూ కెన్ బి ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద లేటెస్ట్ maps which were provided and entire maps ఇంటర్నేషనల్ కి సంబంధించి, నేషనల్ కి సంబంధించి, రీజనల్ కి సంబంధించినటువంటి మ్యాప్ అండ్ బుక్ మొత్తం కూడా ఇది మనకి అవైలబుల్ ఉంటుంది విచ్ కెన్ హెల్ప్ యూ అలాట్ ఇన్ ఇండియన్ జోగ్రఫీ అండ్ తెలంగాణ జోగ్రఫీ యాజ్ వెల్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్
ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి బుక్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ అని, సో బేసిక్ లెవెల్ నుంచి మనకి ఈ బుక్ అనేది చాలా స్టాండర్డ్ బుక్ గా మనం భావిస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీ బై దాతన్ సుందరం, ఈ 2 బుక్స్ లో ఏ బుక్ అయినా మీరు రిఫర్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియన్ ఎకానమీ అనేది మనకి ఎప్పుడు కూడా సిలబస్ లో 50% స్టాటిక్ ఉంటుంది అండ్ 50% మనకి డైనమిక్ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి డైనమిక్స్ అనేవి ఎప్పుడూ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇయర్కి బడ్జెట్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎకనామిక్ సర్వే చేంజ్ అవుతూ ఉంటుంది, అండ్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ యొక్క డేటా కూడా మనకి ఎప్పటికప్పుడు మనకి రిలీజ్ అవుతుంది కాబట్టి మనం మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ యొక్క హైలైట్స్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ కెరీర్ కోచ్ కూడా కంప్లీట్ గా ఇండియన్ బడ్జెట్ కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఈజీగా మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకునేలాగా మేము వీడియో చేయడం జరిగింది, మా ప్రీవియస్ వీడియోస్ లో మీరు చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం బడ్జెట్ కి సంబంధించి ఆర్ అట్ ద సేమ్ టైం ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కి సంబంధించినటువంటి డేటా అండ్ సెన్సస్ 2011 కి సంబంధించినటువంటి డేటా పీడిఎఫ్స్ అనేవి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మా నెంబర్ కి మీరు వాట్సాప్ చేసినట్లయితే ఫ్రీగా మీకు పంపించడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీ ఈజ్ ఆల్ అబౌట్ రిమెంబరింగ్ ద ఇండస్ట్రీస్, రిమెంబరింగ్ సమ్ స్టాటిస్టికల్ ఫిగర్స్. సో ఎకనామిక్ కి సంబంధించినటువంటి కొన్ని ఇండెసిస్ అండ్ రిపోర్ట్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ ఎకనామిక్ ఇండెసిస్ అండ్ రిపోర్ట్స్ కూడా మనం గవర్నమెంటల్ వెబ్సైట్స్ లో చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ కి సంబంధించినటువంటి బుక్ కనుక చూసుకుంటే వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ బుక్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ బై రవి పి అగ్రహారి, which can be available in the market as well. And international relations అంటే ఇండియా విత్ అదర్ కంట్రీస్ ఉన్నటువంటి రిలేషన్స్ అనేవి కంప్లీట్ గా ఈ బుక్ లో మెన్షన్ చేయడం జరిగింది. ద ఆథర్ వాస్ తపన్ బిశ్వాల్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ బుక్ which can make you understand how the India makes some diplomatic relations with other countries and how India make some international agreements and memorandum of understanding in different fields of applications of science and technology or applications of agriculture or imports or exports. వీటన్నిటికి సంబంధించినటువంటి రిలేషన్స్ అనేవి కూడా ఈ బుక్ లో మనకి కంప్లీట్ గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి మనము శంకర్ ఐఏఎస్ మెటీరియల్ అనేది ఒకటి మనకి అవైలబుల్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఎకాలజీకి అండ్ ఎన్విరాన్మెంట్ కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనం చదవచ్చు, ఒక స్టాండర్డ్ బుక్ మనం రిఫర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, ఎకానమీ అండ్ మూవ్మెంట్ కి సంబంధించి మనకి తెలుగు ఎకనామిక్ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ బుక్స్ చదివితే మనకి మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది. మనకి ఒక అనలైజింగ్ చేసేటువంటి పవర్ అనేది ఈ బుక్స్ వల్ల మనకు వస్తుంది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ రాయడంలో ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ బై వి ప్రకాష్, ఇది పేపర్ 6 మనం డిస్కస్ చేసాం కదా. మెయిన్స్ లో మనకి పేపర్ 6 ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అని, ఆ ఇంపార్టెంట్ పేపర్ కి ఈ బుక్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ ఎకానమీకి కూడా మనకి ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క మినిస్టీరియల్ వెబ్సైట్స్ మనం రిఫర్ చేయడం జరుగుతుంది ఇన్ ఆర్డర్ టు క్రాక్ దిస్ ఎగ్జామినేషన్. అంటే ఎకనామీని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ మినిస్టీరియల్ వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, లైక్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ. చాలా మంది ఆస్పిరెంట్స్ ఉండేటువంటి మేజర్ డౌట్ ఏంటి అంటే ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ దీనికి చాలా డౌట్స్ అండ్ మిత్స్ అనేవి చాలా ఉంటాయి. సో షార్ట్ కట్ లో అంటే లైక్ మీకు కట్ షార్ట్ చేసి ఈ ఎగ్జామినేషన్ గురించి చెప్పాలి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనుకుంటే కనుక హియర్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ సమ్ ఆఫ్ ద ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ అపార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. First thing is TSPSC Group 1 exam is very easy examination and at the same time it's also the toughest examination in the state level examination. స్టేట్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది చాలా ఈజీ ఎగ్జామ్. ఎందుకంటున్నామంటే దీంట్లో ఒక్కసారి కనుక మనం ప్రిలిమినరీ స్టేజ్ క్వాలిఫై అయితే కనుక మెయిన్స్ లెవెల్కి మనకి చాలా చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది. కాబట్టి దీని ఒక ఈజీ ఎగ్జామ్ అని మేము అనగలుగుతాం. అండ్ అట్ ద సేమ్ టైం దీని టఫ్ ఎగ్జామ్ అని ఎందుకు అడుగుతామంటే దీని యొక్క ప్రాసెస్ అంటే దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ కండక్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ ఇది ఒక వైడెన్గా ఉంటుంది. అంటే ఒక 3 స్టేజెస్లో కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ప్రతి స్టేజ్లో క్యాండిడేట్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీని ఒక టఫెస్ట్ ఎగ్జామ్గా భావిస్తాం. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ యాజ్ వెల్ అండ్ ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఇస్ టఫ్ ఇట్ విల్ బి టఫ్ యాజ్ వెల్. ఓకే, సో దీని ఒక స్ట్రాటజీ ఒక ప్లానింగ్ కనుక మనం చదివినట్లయితే ఈ ఎగ్జామ్ని ఈజీగా మనం క్రాక్ చేయవచ్చు. ఓకే, సో ఎలా అనేది ఇక్కడ మనం చెప్తాం. ఫస్ట్ you need to have the complete knowledge on syllabus. ఫస్ట్ మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీలో ఎలాంటి సిలబస్ ఉంది, మెయిన్స్లో ఎలాంటి సిలబస్ ఉంది అనే కంప్లీట్ సిలబస్ నాలెడ్జ్ అనేది మనకి ఉండాలి. సో ఇప్పుడు మనకి సిలబస్ అనేది కంప్లీట్గా మనకి ఐడియా ఉన్నట్లయితే అక్కడే మనకి 50% ఆఫ్ ద ప్రిపరేషన్ అనేది అక్కడే కంప్లీట్ అయిపోతుంది. సో ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే దే విల్ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 examination by not knowing the syllabus whatever
విచ్ వాస్ మెన్షన్ ఇన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఏం సిలబస్ మెన్షన్ చేశారు అనేది తెలియకుండానే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడే మనకి చాలా మంది ఆస్పిరెంట్స్ ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ దే హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ సిలబస్ విచ్ వాస్ మెన్షన్ ఇన్ ఆల్ ద స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఏమేం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ అడుగుతున్నారు, అండ్ ఏ టాపిక్స్లో ఎలాంటి కాన్సెప్ట్స్ మనం రిఫర్ చేయాలని ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఒక స్టూడెంట్కి ఉండాలి, సిలబస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్. ఓకే, దట్ ఈస్ మెయిన్ సిలబస్. నోయింగ్ ద సిలబస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్. నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది ఒక డిఫరెంట్ ఎగ్జామినేషన్. ఎందుకంటే దీంట్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటున్నాం, మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటున్నాం. ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మనం ఇంటర్వ్యూలో కూడా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనకి దాదాపు ఏం చేస్తారంటే చాలామంది ఆస్పిరెంట్స్ ఫస్ట్ మనం ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుదాం, దెన్ ఆఫ్టర్వర్డ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి మెయిన్స్ ప్రిపేర్ అవుదాం అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే అందరికి అర్థం కాని విషయం ఏంటి అంటే క్వాలిఫైయింగ్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ ద ఫైనల్ థింగ్. ఓకే, మనకి ఇక్కడ క్వాలిఫైయింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఈజ్ ద ఫైనల్ థింగ్. ఓకే, ఇక్కడ మనకి ప్రిలిమినరీ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే యు ఆర్ ఓన్లీ ప్రిపేరింగ్ ఫర్ జస్ట్ 30%. మీరు ఓన్లీ 30% ఆఫ్ యువర్ ప్రిపరేషన్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు. సో ఇక్కడ బ్యూటీ ఆఫ్ దిస్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఏంటి అంటే ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించి కంప్లీట్గా కూడా రెండింటికి కూడా సేమ్ సిలబస్. కానీ ప్రిలిమ్స్ అనేది మనకి ఆబ్జెక్టివ్ టైప్లో అడుగుతాడు, మెయిన్స్ అనేది మనకి డిస్క్రిప్టివ్ టైప్లో అడుగుతాడు, అంతే తేడా. రెండింటికి సిలబస్ మాత్రం కంప్లీట్గా సేమ్. దాంట్లో ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఉంటుంది, దీంట్లో ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఉంది, మన సిలబస్లో చూసాం. దాంట్లో ఇండియన్ జోగ్రఫీ తెలంగాణ జోగ్రఫీ ఉంది, దీంట్లో ఇండియన్ జోగ్రఫీ తెలంగాణ జోగ్రఫీ పైన క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. కానీ రెండింటి మధ్యలో మేజర్ డిఫరెన్షియేషన్ ఏంటి అంటే ప్రిలిమ్స్లో మనకి ఉండేటువంటి క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, దీంట్లో మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏంటి, ఒక క్యాండిడేట్ ఎప్పుడైతే ఒక టాపిక్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవుతాడో అప్పుడు మాత్రమే అతను సక్సెస్ అవ్వగలుగుతాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ఇండియన్ పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అని ఒక టాపిక్ కనుక ఉంటే ఒక క్యాండిడేట్ ఆ టాపిక్ని ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ కూడా ప్రిపేర్ అవ్వాలి. సో డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో హీ షుడ్ హ్యాస్ ద నాలెడ్జ్ ఆఫ్ అనలైజింగ్ అండ్ హీ షుడ్ possess the knowledge of understanding what is going on, and he should also possess the understanding of how the things going right away in the current scenario, and he should link it with the current affairs. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా అతను అనలైజ్ చేయగలగాలి, దాన్ని ప్రొపగేట్ చేయగలగాలి అండ్ పేపర్ పైన పెట్టగలగాలి. ఓకే, సో డే 1 నుంచే ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ప్రిలిమ్స్ ఓరియంటెడ్గా మెయిన్స్ ఓరియంటెడ్గా కనుక ప్రిపేర్ అవుతే డే 1 నుంచే ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ఎగ్జామ్ అనేది చాలా చాలా సింపుల్. ఓకే, ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ బిట్స్ సాల్వ్ చేయడం, ఒక టాపిక్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ప్రీవియస్గా అడిగినటువంటి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ మీద ఆన్సర్ రైటింగ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాడో ఆ క్యాండిడేట్ he will definitely crack this examination. This is the second point here we need to understand. And at the same time group 1 కి వచ్చేసరికి క్యాండిడేట్స్ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నాలెడ్జ్ అక్వైర్ చేయడం అనే పనిలోనే ఉంటారు. దే విల్ బి స్టడింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్. ఒక సబ్జెక్ట్కి ఒక 10 నుంచి 20 బుక్స్ ముందేసుకొని కూర్చుంటారు. సో ఎప్పుడైనా అది రాంగ్ పద్ధతి. ఒక సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ అనేది పెట్టుకోవడం జరగాలి, అండ్ ఒక సబ్జెక్ట్కి మన ఓన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరగాలి. ఈ 2 బుక్స్ మనకి చాలా ఎనఫ్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ హియర్ ద క్యాండిడేట్ షుడ్ గివ్ హియర్ ఆస్పిరెంట్ షుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ఆన్సర్ రైటింగ్ యాజ్ వెల్. ఆన్సర్ రైటింగ్కి కూడా చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని ఆ టాపిక్ పైన కాన్సెప్ట్స్ పైన అతను రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో అప్పుడే ఈ ఎగ్జామ్ని మనం ఈజీగా క్రాక్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ హియర్ కరెంట్ అఫైర్స్. ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, సో చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి బికాస్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి డెఫినెట్ సిలబస్ ఉంది అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకి డెఫినెట్ బుక్ అనేది ఉంది. కానీ కరెంట్ అఫైర్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి వస్తాయి ఈ బిట్స్ అనేవి చాలా మందికి ఒక డౌట్. సో రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని మనం ఒక స్టాండర్డ్ పేపర్ని ఫాలో అవ్వాలి, మన న్యూస్ పేపర్ని. అండ్ అట్ ద సేమ్ టైం స్టాండర్డ్ ఒక మ్యాగజైన్. మనకు తెలుసు కెరీర్ కోచ్ అనేది మనకి డీటెయిల్డ్ కరెంట్ అఫైర్స్, ఆ మంత్లో జరిగినటువంటి ప్రతి ఒక్క కరెంట్ అఫైర్స్ని కూడా ఒక మ్యాగజైన్ రూపకంలో స్టూడెంట్స్కి అందిస్తుంది. సో దాంట్లో ఏంటంటే ఆ మ్యాగజైన్ వల్ల మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సో మీరు ఏదైనా స్కిప్ చేసినటువంటి న్యూస్ అనేటివి కూడా అందులో డీటెయిల్గా పొందుపరచడం జరిగింది. ఆ కంప్లీట్ PDF అనేది మేము స్టూడెంట్స్కి ఈజీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది ఆస్పిరెంట్ ఎవరు కూడా ఇగ్నోర్ చేయకూడదు. కంప్లీట్గా గ్రూప్ 1 అనగానే ది కంప్లీట్లీ ఫోకస్ అపాన్ జనరల్ స్టడీస్ ఇట్ సెల్ఫ్, బట్ దే డోంట్ ఫోకస్ అపాన్ కరెంట్ అఫైర్స్. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారో అండ్ ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్ అంటే GSని లింక్ చేసి అవుతారో, ఎవరైతే ఈ కరెంట్ అఫైర్స్ని సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా
జాగ్రఫికల్గా, ఇంటర్నేషనల్గా, ఎన్విరాన్మెంటల్గా లింక్ చేసి చదువుతారో దే విల్ క్రాక్ దిస్ ఎగ్జామినేషన్ వెరీ ఈజీలీ. ఓకే, సో these are the important things that you need to keep in mind when you start the preparation of TSPSC Group 1. ఓకే, నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మోస్ట్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద నోటిఫికేషన్. చాలా మందికి ఒక డౌట్ ఏంటి అంటే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ పైన డౌట్ ఉండకూడదు. ఫస్ట్ వాళ్ళు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకూడదు. బికాస్ గ్రూప్ 1 హ్యాస్ ద లైక్ ఎనార్మస్ సిలబస్ ఉంది, చాలా చాలా హై సిలబస్ ఉంది. బికాస్ హియర్ యూనిట్ టు కవర్ ఇండియన్ సిలబస్, హియర్ యూనిట్ టు కవర్ తెలంగాణ సిలబస్, 2 సిలబస్ కవర్ చేయాలి కాబట్టి మనకి హ్యూజ్ సిలబస్ ఉంది. కాబట్టి నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక యూ విల్ ఫెయిల్ ఫర్ షూర్. అందుకోసమే ఎప్పుడు కూడా ఒక కోట్ ఉంటుంది, ప్రియర్ ప్రాపర్ ప్రిపరేషన్ పుట్స్ ద పూర్ పర్ఫార్మెన్స్ అని. ఓకే, ప్రియర్గా ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ముందు జాగ్రత్తతో ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే విన్నర్స్ అవుతారని మనం వీ హ్యావ్ రెడ్ అండ్ ప్రూవ్డ్ సెవరల్ టైమ్స్. సో ఎవరైతే ముందుగా ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్ క్రాక్ చేస్తారు అని గట్టి నమ్మకంతో మేము చెప్పగలం. ఓకే, సో యూ హ్యావ్ టు ఫోకస్ అపాన్ యువర్ ప్రిపరేషన్. యూ ప్లీజ్ డోంట్ వెయిట్ ఫర్ ద నోటిఫికేషన్. యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ అండ్ స్టే హెడ్ ఆఫ్ ఆల్ ద కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఓకే, మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో దాట్ యూ కెన్ ఏబుల్ టు, అంటే ఈ రోజు నుంచే లైక్ మీరు సబ్జెక్ట్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి అనే దాని మీద కనుక మీరు దృష్టి సారించి కనుక ప్రిపరేషన్ స్టార్ట్ పెడితే ఈ TSPSC Group 1 ఎగ్జామినేషన్ని క్రాక్ చేయడం చాలా చాలా సింపుల్. ఓకే, సో ఇక్కడ కెరీర్ కోచ్ ఏంటి అంటే వీఆర్ స్టార్టింగ్ ద న్యూ బ్యాచెస్. ఓకే, వీఆర్ స్టార్టింగ్ ద న్యూ బ్యాచెస్ ఫర్ TSPSC Group 1. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్గా మేము Group 1కి సంబంధించినటువంటి క్లాసెస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కోచింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాం. సో వీఆర్ రెడీ టు హెల్ప్ ద ఆస్పిరెంట్స్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ TSPSC Group 1కి సంబంధించినటువంటి సిలబస్, కంప్లీట్ సిలబస్ యొక్క PDF మీకు కావాలి అంటే, ఆర్ ద సేమ్ టైం ఈ సిలబస్ యొక్క స్కెడ్యూల్ అంటే ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ కావాలనే ఒక కంప్లీట్ స్కెడ్యూల్ యొక్క PDF కావాలన్నా, ఆర్ ద సేమ్ టైం మా దగ్గర ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క మ్యాగజైన్స్, కరెంట్ అఫైర్స్ యొక్క మంత్లీ మ్యాగజైన్స్ మీకు PDF రూపకంలో ఫ్రీగా కావాలనుకున్నా కూడా యూ కెన్ వాట్సాప్ అస్ టు దిస్ నెంబర్ 9908100133. అండ్ ఈ న్యూ బ్యాచెస్లో మీరు ఎన్రోల్ అవ్వాలనుకుంటే కూడా ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు. అండ్ మీకు సపరేట్ అంటే లైక్ మీకు ఒక కెరీర్ గైడెన్స్ అంటే Group 1కి కావాల్సినటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా మా దగ్గర ఉన్నటువంటి టీమ్ ఆఫ్ ఫ్యాకల్టీ మెంబర్స్ విల్ హెల్ప్ యూ అలాట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మీ ఓన్గా సెల్ఫ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా వీఆర్ రెడీ టు హెల్ప్ యూ అవుట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ వీడియో చూసిన తర్వాత మీ కంప్లీట్ సిలబస్ అనేది మీకు కావాలి ఒక PDF రూపంలో, మీరు ఒక షెడ్యూల్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ నెంబర్ లేదా 9100090908 నెంబర్, ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా వీ విల్ ప్రొవైడ్ యూ ద ఫ్రీ సిలబస్ PDF, ఫ్రీ షెడ్యూల్ Group 1 షెడ్యూల్ PDF అండ్ ఫ్రీ కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్స్. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఇంకా వెయిట్ చేయొద్దు. So start your preparation now and stay ahead of all the competitive aspirants. So wish you all the best. Thank you. Regards, Career Coach.